పోరాడదాం. సభకు నమస్కారం. ఈ ఎండలో ఇంతసేపు అందరూ కూడా అన్ని విషయాలు చాలా వివరంగా చెప్పారు. చెప్పాల్సిన అవసరం ఉంది అన్న విషయాలన్నీ కూడా చెప్పేశారు. కాబట్టి ఆ చెప్పిన విషయాల్లో నాకున్న అభిప్రాయాల్ని నేను చెప్పదలుచుకున్నాను. మొట్టమొదట స్లోగన్ ఇచ్చారు సారు పైన రెడ్డి గారు, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అని. తర్వాత దశరథుడు ఒక మాట అన్నారు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఇది కాదు అన్నారు. అన్నా మొక్కి చెప్తా అన్నా, మనకి ఏ అంటే ఆదోని, పి అంటే పట్టుకోండా నేను అంటాను. ఏ అంటే ఆదోని, పి అంటే పట్టుకోండా. ఆ స్ఫూర్తితో పనిచేసే తప్ప ఇది కదలదు. ఎందుకంటే ఇక్కడ మీ ముందున్నటువంటి దీని గురించి చిన్న కథ చెప్పాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పేశాడు, మాకు వచ్చినాడు. ఆయన చెప్పింది ఏమంటే, ఏజెన్సీ ప్రాంతం కంటే వెనుకబడింది ఆదోని ప్రాంతం, నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పెట్టినాడు సార్. పెడితే దానికి మేము అడిగినామన్నా, ఏం చేస్తామంటే మా ఎమ్మెల్యే గారు, తర్వాత కొంత సబ్ కలెక్టర్ గారు తీరా చేసి ఏం చేశారంటే, ఆ రామ్జల దగ్గర ఏదో చెరువు పార్క్ శాంక్షన్ చేశారంట. కాదే డెవలప్మెంట్ పార్క్ అంటే యాదోటి వచ్చిందో చేస్తావు నువ్వు, అది వద్దంటావు, బాగా చెప్తావు నువ్వు అని చెప్పి. సో ఆ పార్క్ అది ఉంది లేదో నాకైతే తెలియదు, ఇప్పుడు కూడా మిత్రులు చూడాలి అక్కడ. కాబట్టి ఆ ఆటోతో పాటు ఇంకోటి పాడ కూడా చేశాడన్న. పాడ ఆ ఏపీ గురించి చెప్పాడు కదా. పాడ అంటే పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అక్కడేమో కోట్ల నిధులు పాత బిల్లులు కూడా పెట్టి కొత్తవి కట్టి లేనిపోని బిల్లు చేసుకొని, అది నేను చెప్పడం లేదు, అక్కడ పూర్తి చేసిన బీటెక్ రేపు చాలా బాగా చెప్పినాడు. కాబట్టి పాడాకేమో ఒక చూపు, ఆడాకేమో ఒక చూపు. అప్పుడే ఆడా తరఫున మేము జిల్లా కావాలని చెప్పేసి పోరాటం జరిగింది. ఆ సందర్భంలోనే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, అయ్యా నీ ఆడకు పాడగట్ట మేము ఆడ పెట్టుకుంటున్నాం, ఆదోని ఏరియా డెవలప్మెంట్ అసోసియేషన్. మేము మా ప్రాంతం గురించి నిన్ను నిలదీస్తామని అనుకుని మేము 1923లో దీన్ని ముందుకు తీసుకుపోదాం. అవసరమైతే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఒక చిన్న చర్చ జరిగితే అందరూ, ఇది కాదన్నా, ఎన్నికల్లో మనం పోతే ఏమి కాదు, ఒకసారి శ్రమ అని చెప్పినందుకు ఆ ఒక ప్రయత్నాన్ని విరమించడం జరిగింది. కాబట్టి నేను కోరేది ఏమిటంటే, ముఖ్యంగా రాయలసీమ గురించి ఎప్పుడు చెప్పినా ఎవరు చెప్పినా కళలో కూడా రాయలసీమని కలవరించేటువంటి మనిషిని నేను. 80 దశకంలో నేను ఇక్కడ ఏపీఆర్ఎస్ఎస్ జిల్లా సెక్రటరీలో పనిచేసి, కాబట్టి రాయలసీమ అంటే పక్షపాతం ఉంది. అయితే నాకైతే చాలా మంది ఏకపించినా కానీ మనకు ప్రత్యేక రాయలసీమ వస్తేనే సమస్యలు పోతాయి అనుకునే మూర్ఖుల్లో నేను ఒకడిని. కొంతమంది మూర్ఖులు అంటున్నారు, నేను మూర్ఖుడినే. ప్రత్యేక రాయలసీమ వస్తే తప్ప మనం అడిగేవాళ్ళు లేడు, మనకు బడ్జెట్ లేదు. దీనికోసం అడగకూడదు. కానీ మళ్ళీ బైరెడ్డి రాజశేఖర గారు పెట్టి మా ఊరు కూడా వచ్చాడు, బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టారు. ఆయన చెప్పినంత ఇన్ఫర్మేషన్ దాదాపు రాసి ఎవరు చెప్పలేదు. కదిరిలో వేపమ్మ గురించి, ఆదోను లక్ష్మ గురించి, అనంతపురంలో వేమన సమాధి గురించి చెప్పడమే కాదు, రాయలసీమకు స్టేట్ కాదు దేశంగా ఉండేటువంటి భౌగోళిక విస్తీర్ణం ఉందని చెప్పినటువంటి రాజశేఖర గారికి నిజంగా ఆయనకు అభినందిస్తున్నా, ఆనాటి రాజశేఖర గారికి. తర్వాత రాజశేఖర గారు ఇదే నీటి మీద మా ఆదోని ప్రాంతం ఏదైతే ఆర్డిఎస్ ఉందో అక్కడి నుంచి పాదయాత్ర చేశారు సార్. చేసి ఏం చెప్పినాడు, అప్పర్ భద్ర ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అది అన్యాయమని చెబుతూ, ఇక్కడ మాకు తీగల వంతెన వద్దు అలుగు ముద్దు, తీగల వంతెన వద్దు అలుగు ముద్దు అంటే మా ఊర్లో ఇంకా ఆల్రెడీ ఉన్నాయి, ఇక్కడ ఉండొచ్చు, అక్కడక్కడ చాలా కష్టపడినారు సార్. ఆయన యొక్క తపనకు నేను కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే శబరి గారు కింద సాక్షాత్ సభలో చెప్పారు, మా నాన్నగారు ఇవన్నీ అడుగుతుంటాడు, ఎప్పుడైనా స్ఫూర్తి ఉంటాడని. ఆయన చెప్పింది కూడా పవన్ గారికి, మేము సెంట్రల్ కమిటీ ముందే పెట్టేది ఒకటి సిద్ధేశ్వరం అలుగు కావాలి మాకు, తీగల వంతెన వద్దని. మళ్ళీ శబరి గారి యొక్క కోరికను మళ్ళా కేంద్రం ఆమోదిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందా అనేటువంటి ఒక $1 మిలియన్ ప్రశ్న చెప్తున్నా. అయితే ఇక్కడ ఈ పందికోన స్ఫూర్తితో త్వరలో మేము కూడా మా ప్రాంతంలో వేదవతి ప్రాజెక్టు యొక్క బాధ్యతను నాకు ఉపజెప్పినారు. నాకు వేదవతి ప్రాజెక్ట్ ప్రాంతంలో లేను, మాది పెద్ద ఎరడం, మా గ్రామంలో వచ్చినారు, మాదంతా ఎల్ఎల్సి. మా ఎల్ఎల్సి బాధలు మీకు కొంతమందికి
పుస్తకాల రూపంలో అందింది. నేను ఒకటన ఎల్ఎల్సిలో 1997 నుంచి చాలా రోజులు పనిచేసిన, లాస్ట్కు ఒక చిన్న గేయం రాసిన దాంతో నేను ముగిస్తా. ఇది అది కూడా ఎందుకంటే ఈనాడు పేపర్లో ఒకరోజు పడింది నా వార్త, 3/8/2009. ఈనాడు ఏమని పడిందంటే దిక్కు లేని దిగువ కాలువ. అది ఇచ్చిన దగ్గర నేను అప్పుడు డబ్ల్యూ ప్రెసిడెంట్గా ఉన్న వాస్తవాలు దిక్కు లేని దిగువ కాలువ. దానికి అప్పుడు రాసింది కొంచెం అది మా ఎల్ఎల్సి గురించి రాసిన, ఇప్పుడు అన్నగారు చేపట్ట పందికోన కూడా వర్తిస్తుందని చూస్తూ నేను క్లుప్తంగా దీన్ని చదివి విసిగించింటే మన్నించమని చెప్పు తొన్ను విరమిస్తాను. ఆయకట్టు రైతన్నలారా, అక్కలారా, మన భూములకు నీరందక ఆశలు ఆవిరైపోతున్న వేళ మన నీటి వాటా కోసం భావితరాల మనుగడ కోసం కలిసి పోరాడదాం కదలరండి. అన్నలారా, అక్కలారా, కలిసి పోరాడదాం కదలరండి. కరువు తరుముకొస్తుంది నేస్తమా, అరువు అపురూపం అవుతుంది నేస్తమా. కరువు తరుముకొస్తుంది నేస్తమా, అరువు అపురూపం నేస్తమా. ఎరువు ఎక్కడికో వెళ్తుంది నేస్తమా. తుంగభద్ర నీరేమో ఆయకట్టుతో విడాకులు తీసుకుంది నేస్తమా. తుంగభద్ర నీరేమో ఆయకట్టుతో విడాకులకు సిద్ధం అయింది నేస్తమా. మరి మన కర్తవ్యం ఏమిటి? అప్పుడు నేను నీటి సంఘం అధ్యక్షుడిగా ఆ పరిధిలో రాసిన కింది చరణాలను ఇప్పుడు వర్తించకపోవచ్చు, అయినా యథాతథంగా పడతా. సాగునీటి సంఘాలని ఆశ్రయించాలి, అధికారులకు మొర వినిపించాలి, హద్దు మీరే వారిని హెచ్చరించాలి. మొర ఆలకించుంటే హెచ్చరికలను లెక్క చేయకుంటే మనం ఎలా స్పందించాలి? మీ కర్తవ్యం మీరు నిర్వహించాలని అధికారులు నిలదీయాలి. హద్దు మీరే వారిపై చట్టాన్ని సుదర్శన చక్రంగా ఉపయోగించి నీటి చౌర్యానికి తగిన శిక్ష పడేదాకా పోరాడాలి. ఇదైతే నాకు ఉందండి. నీటి చౌర్యం చాలా ఉంది, దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు, దాన్ని ఎవరు కూడా మాట్లాడడం లేదు. కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, చట్టం రక్షించిన వారి ద్వారా మన ప్రయత్నాలకు తగిన ఫలితం రాకపోతే ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాం. మనం ఏం కావాలి? మనం చిచ్చర పిడుగులు కావాలి, త్యాగాలకు సిద్ధం కావాలి. అభిమన్యులా కాకుండా మార్కాండేయునిలా గురి సాధన కోసం అపర భగీరథులు కావాలి. భగీరథుడు వాళ్ళ తాతల కోసం ఏదో చేశాను, కథ వింటున్నాం, అది మనకు సంప్రదాయంలో ఉంటుంది కథ. కాబట్టి మనము అభిమన్యు మాదిరి పద్మవ్యూహంలో చిక్కుకోకూడదైనా వద్దు. మనం మార్కాండేయుడు అంటే చిరంజీవి అయినాడు, అల్పాయుష్ అట్లా అయిపోయి మన పోరాటం మనం భగీరథులుగా సాధించుకోవాలా. అలు పెరగక విశ్రమించక ఆయకట్టుకు నీరు పారేదాకా అందరూ ఒక్కటై తాడో పేడో తీర్చుకునేదాకా మనం నీటి వాటా సాధించుకునేదాకా కదలి పోరాడదాం, కదలిరెడ్డి. థ్యాంక్ యూ. హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు కర్నూలు జిల్లా రాయలసీమ పశ్చిమ ప్రాంతంలోన ఈరోజు కలెక్టర్లు మారుతున్నారు కానీ, ఎమ్మెల్యేలు మారుతున్నారు, ముఖ్యమంత్రులు మారుతున్నారు కానీ రాయలసీమ పశ్చిమ ప్రాంతానికి మాత్రం నీళ్ళు రాలేకపోతున్నాయి. ఎందుకు రాలేకపోతున్నాయి అనేది ఒక్కసారి అధికారులు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు రాయలసీమ పశ్చిమ ప్రాంతాన్ని పూర్తిగా వెనక నెట్టేసి ఈరోజు కరువు ప్రాంతంగా ఉన్నటువంటి ఈరోజు ఎక్కువగా వలసలు వెళ్తున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే మరి కర్నూలు జిల్లా ప్రాంతం అని మేము చెప్తా ఉన్నాము. మరి ఇక్కడ నుంచి దాదాపుగా బెంగళూరు, హైదరాబాద్ వలసలు పోతున్నారు కానీ ఇక రైతు పండించుకున్నటువంటి పంట పండించుకోవాలంటే కనీసం 2 పంటలు పండించుకోవాలంటే రైతులకు నీళ్లు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. మరి ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా వెనక్కి నెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి మరి రిజర్వాయర్ ఆనకట్టలు కట్టుకోకున్నట్ల పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి అంటే రైతులంతా అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు సరైన పద్ధతి కాదు. ఈరోజు రైతులకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతుకు కూడా మరి సాగునీరు తాగునీరు అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. మరి ఈ విధంగా కొనసాగించడం చాలా సరైన పద్ధతి కాదు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా రైతులంతా ఏకం చేసుకుంటూ ప్రతి ఒక్క ఉద్యమానికి నీళ్ల కోసం, నియామకాల కోసం కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా ఉద్యమాలు సృష్టించేందుకు ముందుండబోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు.